ఓకే. సో, స్క్రీన్ కనిపిస్తుందా? యెస్. 1 సెకండ్. ఆల్రైట్. సో, ఈరోజు ఎజెండా వచ్చేసరికి మనం ఆ ఇనిషియల్ సెటప్ అనేది చూసుకుందాం. ఎనకోండా ఇన్‌స్టలేషన్ కానీ, అసలు ఎనకోండా ఎందుకు? జూపిటర్ నోట్‌బుక్, ఐడీఈ అండ్ దాంట్లో షార్ట్‌కట్స్ ఏంటి? జూపిటర్ నోట్‌బుక్ షార్ట్‌కట్స్ ఎలా ఫైల్స్ ఎలా ఓపెన్ చేయాలి? లేదా ఎడిట్ చేసుకోవాలి? లేదా న్యూ ఫైల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? తర్వాత మనం పైథాన్ బేసిక్స్‌లోకి వెళ్దాం. ఓకే. సో, ఎనకోండా అని గూగుల్‌లో సెర్చ్ చేయండి. మీకు ఫస్ట్ ఎనకోండా.com అని కనిపిస్తుంది కదా! సో, ఎనకోండా దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఫ్రీ డౌన్‌లోడ్ అని కనిపిస్తుంది. యాక్చువల్‌గా సైన్ అప్ అవ్వడం బెటర్. ఫ్రీ డౌన్‌లోడ్ అని కనిపించింది కదా! సో, ఫ్రీ డౌన్‌లోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను గూగుల్‌తో సైన్ అప్ అవుతున్నాను. నా జీమెయిల్ ఐడీతో. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ విండోస్, మ్యాక్, లినక్స్. సో, మీలో కొంతమంది మ్యాక్ యూజ్ చేస్తూ ఉంటారు. రైట్? సో, మ్యాక్ యూజ్ చేసేవాళ్ళు మీరు ఇది మ్యాక్ సెలెక్ట్ చేసుకోండి. బై డిఫాల్ట్ మ్యాక్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. ఒక మ్యాక్ బుక్‌లో యూజ్ చేసినట్లయితే. మీకు ఇక్కడ విండోస్ సిస్టమ్ కాబట్టి ఆటోమేటిక్ డిటెక్ట్ చేసింది విండోస్ అని చెప్పేసి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అనకోండా డిస్ట్రిబ్యూషన్ అని, మినీ కోండా అని. మినీ కోండా అనేది ఒక లైటర్ వెర్షన్ అన్నమాట అనకోండాకి. జనరల్‌గా ఏంటంటే ఇదే ప్రిఫర్ చేయాలి. ఈ అనకోండా ఎందుకు మనం ఇన్‌స్టాల్ చేయాలని క్వెషన్ వచ్చినప్పుడు జనరల్‌గా ఏం చేస్తామంటే మనం పైథాన్ అనేది మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అది పిప్ అనే ఒక దాని వస్తుంది. ప్యాకేజ్ మేనేజర్. జనరల్‌గా ఇప్పుడు ఒక లైబ్రరీ కావాలనుకున్నా పైథాన్ సంబంధించి ఒక టార్చ్ లైబ్రరీ కావాలనుకోండి. టార్చ్ లైబ్రరీ కావాలంటే మనం జనరల్‌గా ఏం చేస్తాం? డౌన్‌లోడ్ చేసుకొని అండ్ దెన్ ఇన్‌స్టాల్ చేస్తాం మన మెషిన్‌లో. ఆ అవసరం లేకుండా ఈ పిప్ మేనేజర్ అనేది పిప్ ఇన్‌స్టాల్ టార్చ్ అనగానే అది ఇన్‌స్టాల్ అవుతుంది. సో, అది ఆటోమేటిక్ డౌన్‌లోడ్ చేసి ఎక్కడైతే ఏ లొకేషన్ ఏ వెబ్‌సైట్‌లో ఉందో అంటే మన వెబ్‌సైట్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. సెర్చ్ ఫర్ వెబ్‌సైట్ అండ్ దెన్ డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్. అవసరం లేకుండా మనం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పిప్ అనేది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా ఆ లింక్స్ ఎక్కడైతే లింక్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్టోర్ చేసుకొని అది ఆటోమేటిక్ డౌన్‌లోడ్ చేసి ఆటోమేటిక్ ఇన్‌స్టాల్ చేస్తుంది. మీకు టెర్మినల్ ఉంది. పిప్ ఇన్‌స్టాల్ టార్చ్ అని ఇన్‌స్టాల్ చేస్తాను. ఏమైంది? డౌన్‌లోడ్ అవుతుంది. రైట్? సో, డౌన్‌లోడ్ అయ్యి ఇన్‌స్టాల్ అవుతుంది. నేను ఏ వెబ్‌సైట్‌కి వెళ్ళలేదు. ఏ వెబ్‌సైట్ నుంచి నేను డౌన్‌లోడ్ చేయలేదు. ఏ వెబ్‌సైట్ నుంచి నేను అంటే ఇన్‌స్టాలేషన్ నెక్స్ట్ అలా వెళ్ళలేదు. ఆటోమేటిక్‌గా ఆ మాడ్యూల్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, జనరల్‌గా ఇంతకుముందు చెప్పిన విధంగా పైథాన్ అనేది ఒక లాంగ్వేజ్ లాంటిది. మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో తెలుగులో అలాగే. కానీ మరి మనం దేని గురించి డిస్కస్ చేసుకున్నాం ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ గురించి. అదేంటది జెన్ఏ. సో, పైథాన్ లాంగ్వేజ్ అనేది ఒక కోర్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు తెలుగు ఎలాగో సేమ్ అదే విధంగా. పైథాన్‌కే కాదు ఇంకా వేరే ఆల్టర్‌నేటివ్స్ కూడా ఉన్నాయి. జావా స్క్రిప్ట్, జావా ఇవన్నీ కూడా. బట్ పైథాన్ అంత ఎఫెక్టివ్ కాదు. ఎస్పెషల్లీ ప్రాక్టికల్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేయాలన్న క్లయింట్స్‌కి పైథానే ప్రిఫర్డ్. ఎందుకంటే కమ్యూనిటీ అనేది చాలా పెద్దది. దానివల్ల చాలా లైబ్రరీస్ మనం రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ మీకు మాడ్యూల్స్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట.
సో అవి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఈ మాడ్యూల్స్ అన్ని కూడా మీకు ఈ పిప్ మేనేజ్మెంట్ ద్వారా ఇన్స్టాల్ చేస్తాం. రియల్ టైంలో వచ్చేసరికి యూవీ యూజ్ చేస్తాం. అది మీకు ప్రాజెక్ట్ ఫేస్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పిప్కి యూవీకి డిఫరెన్స్ ఏంటి, దానివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, అవన్నీ కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. సో మనకి ఈ నార్మల్గా ఏం చేయాల్సి, పైథాన్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది సపరేట్గా. పైథాన్ డౌన్లోడ్ పైథాన్ మీరు డౌన్లోడ్ చేసుకొని అది ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఆ అవసరం లేకుండా పైథాన్ ఇన్స్టాల్ అవుతుంది. పిప్తో పాటు మీకు వేరే కోండా అనే ఆల్టర్నేట్, అంటే ఎనకోండా వాళ్ళదనమాట, కోండా అనే ప్యాకేజ్ మేనేజర్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. దాంతోపాటు కొన్ని ఐడియాస్ కూడా ఇన్స్టాల్ అవుతాయి. జూపిటర్ నోట్బుక్, స్పైడర్ ఎక్కువ యూజ్ చేయట్లేదు. జూపిటర్ నోట్బుక్, స్పైడర్ ఇలాంటి ఐడియాస్ కూడా ఇన్స్టాల్ అవుతాయి. దాంతోపాటు బేసిక్ ప్యాకేజెస్ అన్నీ కూడా మనం ఎలాగైతే ఇన్స్టాల్ చేస్తున్నామో బేసిక్ ప్యాకేజ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. సో మనం ఎనకోండా ఇన్స్టాల్ చేస్తే అడిషనల్ ప్యాకేజెస్ ఆబ్వియస్లీ ఇక్కడ నేను టార్చ్ ఇన్స్టాల్ చేశాను, బేసిక్ ప్యాక్లో లేదు కాబట్టి ఇన్స్టాల్ అయింది. ఒకవేళ ఆల్రెడీ ఉంటే ఇట్స్ ఆల్రెడీ దేర్ అని చెప్పేసి, ఆల్రెడీ ఇన్స్టాల్ అని చెప్పి వస్తుంది అనమాట మనకి. సో మనం సపరేట్గా మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కూడా కలిపి ఒక ప్యాకేజ్ లాగా వస్తున్నాయి కాబట్టి మనం ఎనకోండా యూజ్ చేస్తున్నాం. ఇది ఫ్రీయే, ఇన్స్టాల్ చేసుకో. ప్రొడక్షన్ గ్రేడ్ వచ్చేసరికి అది సెపరేట్గా ఉంటుంది. బట్ మనం ప్రొడక్షన్ గ్రేడ్ ఎనకోండా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మనకు ఫ్రీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. 64-బిట్ గ్రాఫికల్ ఇన్స్టాల్ అని చూస్తారా, దాని మీద క్లిక్ చేయండి. విండోస్ అయితే. మ్యాక్ అయితే ఆబ్వియస్లీ మీకు డిఎంజీ వస్తుంది. ఆ డిఎంజీ మీరు డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది మ్యాక్ అయినట్లయితే. డిఎంజీ డౌన్లోడ్ చేయండి. జస్ట్ ఆ డిఎంజీ అప్లికేషన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సరిపోతుంది. నార్మల్గా ఏ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు మ్యాక్లో, ఆ డిఎంజీ ఫైల్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు, అంతే కదా. లేదా వేరే అదర్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే అది చేయాల్సి ఉంటుంది. ఈ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ చూద్దాం. కంప్లీట్గా ఇంటర్ఫేస్ కొంచెం మారుతూ ఉంటుంది. ఇది అనకుండా అనేది ఇంతకుముందు లాగా ఉండదు. మీకు ఎవ్రీ వీక్ కానీ డైలీ కూడా మారచ్చు. అంటే ఈ ఇంటర్ఫేస్ స్టాండర్డ్గా అయితే ఉండదు. స్టెప్స్ అయితే ఇవి లేటెస్ట్ వన్. ఇక్కడ ఓపెన్ కొడుతున్నాను. ఆల్రెడీ నా సిస్టంలో ఎనకోండా ఇన్స్టాల్ చేస్తున్నాను. సో కంప్లీట్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, బట్ మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు తీసిన స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఈ ఈ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత కొంత టైం పడుతుంది. ఎస్పెషల్లీ అది సిస్టమ్ మీ ఎంత ప్రాసెసింగ్ పవర్ దాన్ని బట్టి అనమాట. కొంత డిలే ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ ఓపెన్ చేయకండి, ఒకసారి ఓపెన్ చేసి సరిపోతుంది. అందువల్లే మీరు బెటర్ ఏంటంటే డౌన్లోడ్ దగ్గరే రైట్ క్లిక్ చేసి ఓపెన్ కొట్టండి. లేదా డౌన్లోడ్ అవుతున్నప్పుడు ఓపెన్ వెన్ డన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అది డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఓపెన్ అవుతుంది అనమాట. అది బెటర్. ఇలాగ మీకు విండో కనిపిస్తుంది. జస్ట్ మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయండి, ఐ అగ్రీ. ఇక్కడ ఆల్ యూజర్స్ మీద క్లిక్ చేయండి. సో దట్ ఎన్ని యూజర్స్ క్రియేట్ చేసినా మీరు
ఆ సిస్టమ్ ఆ పర్టికులర్ యూజర్‌తో లాగిన్ అయినప్పుడు లాగిన్ అవ్వచ్చు. లేదా మీ ఒకే యూజర్ అనుకోండి. ఇది క్లిక్ చేసినా కూడా ఓకే. నో ఇష్యూస్. ఇది అడ్మిన్ ట్రీ ఇలా ఇది సెలెక్ట్ చేస్తే మాత్రం అడ్మిన్ ప్రివిలేజ్ అడుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మీరు క్లిక్ చేశానంటే మీకు స్క్రీన్ మీద కనిపించదు. కానీ ఒక పాపప్ వస్తుంది. యూజర్ అకౌంట్ కంట్రోల్ అని చెప్పేసి. అది యెస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు ఒక సౌండ్‌తో పాప్ సౌండ్‌తో వచ్చి ఒక పాపప్ వచ్చింది. యూజర్ అకౌంట్ కంట్రోల్. డు యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అని వచ్చింది. యెస్ మీద క్లిక్ చేయండి. యెస్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. బై డిఫాల్ట్ ఈ పాత్ర ఇన్‌స్టాల్ అవుతుంది. ప్రస్తుతానికి ఇదే పాత్రకి స్టిక్ అవ్వండి. మార్చకండి ఇది. నెక్స్ట్ మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ యాడ్ చేసేటప్పుడు ఇదే పాత్రలో యాడ్ చేస్తాం. ఈ పాత్రని కన్సిడర్ చేసుకొని యాడ్ చేస్తాం. సో, అప్పుడు ఇష్యూ అవుతుంది. ఆల్రెడీ అనకొండ ఇన్‌స్టాల్ చేసిన వాళ్ళు ఈ ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కానీ పైథాన్ మాత్రం ఏదన్నా ఇన్‌స్టాల్ చేసి అనకొండ ఇన్‌స్టాల్ చేయకుండా ఉంటే దయచేసి అవి అన్‌ఇన్‌స్టాల్ చేసి రీస్టార్ట్ చేసి ఒకసారి మెషిన్ ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఓకే. సో, ఈ లొకేషన్‌లో ఉంది. నేను నెక్స్ట్ క్లిక్ చేయలేను. ఎందుకంటే ఆల్రెడీ నాకు అనకొండ ఇన్‌స్టాల్ చేస్తున్నాను గదా! ఈ పాత్రలో ఆల్రెడీ మీకు ఫైల్స్ అన్నీ కూడా బైనరీస్ అన్నీ కూడా ఉన్నాయి. నేనేం చేస్తాను జస్ట్ 1 అని యాడ్ చేస్తాను. యూనిక్‌గా. బట్ మీరిక్కడ ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వండి. అన్‌లెస్ మీరు ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేస్తే తప్ప. ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుంటే మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్ ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సేమ్ అది ఫాలో అయితే సరిపోతుంది. ఎవరన్నా న్యూ జాయినీస్ ఉంటే మీకు క్వెషన్స్ ఉంటే తప్ప నార్మల్‌గా మ్యూట్‌లో ఉండండి. నేను ఇక్కడ 1 అని యాడ్ చేసి నేను చేస్తున్నాను. బట్ చేంజెస్ ఏం చేయకండి ఇక్కడ. యాజ్ ఇట్ ఈస్‌గా ఇలాగే ఉంచండి. ఇక్కడ మీరు షార్ట్‌కట్ అవసరం లేదు. బట్ ఈ 2 చెక్ బాక్స్ చెక్ చేయాలి. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక ప్రోగ్రెస్ బార్ కనిపిస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్‌లీ అని చెప్పేసి ప్రోగ్రెస్ బార్ కంప్లీట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ బటన్ కూడా ఎనేబుల్ అవుతుంది. ఇన్‌స్టాలేషన్ అయ్యేటప్పుడు నెక్స్ట్ బటన్ ఎనేబుల్ అవ్వదు. సో, నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ విండో వస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏదన్నా చెక్ చేసుంటే అవసరం లేదు మనకి. అన్‌చెక్ చేసుకోండి ఇక్కడ. అండ్ ఫినిష్ మీద క్లిక్ చేయండి. సో, నేను ప్రస్తుతానికి ఇది క్యాన్సిల్ కొడుతున్నాను. అది ఇన్‌స్టాల్ అయింది కాబట్టి. అండ్ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి స్టార్ట్ చేయండి. ఓకే. దాని తర్వాత అగైన్ ఇన్‌స్టాలేషన్ అయిన తర్వాత రీస్టార్ట్ చేసే ముందర ఈ ఎన్విరాన్మెంట్ పాత్ కూడా యాడ్ చేసి రీస్టార్ట్ చేయడం బెటర్. ఈ పాత్స్ అని ఇంతకుముందు చెప్పాం గదా! మీకు ఇన్‌స్టాలేషన్ అయ్యేటప్పుడు ఒకే ఆ పాత్ అజంప్షన్ బేస్ మీద మనం వెళ్తున్నాం అని చెప్పేసి ఇక్కడ చేంజెస్ చేస్తే ఆబ్వియస్‌లీ ఇక్కడ పాత్ కూడా చేంజ్ చేయాలి. ప్రస్తుతానికి బిగినర్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి ఎలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ చేయకండి. ఇదే పాత్ డిఫాల్ట్ పాతే ఉంచండి. ఇదే పాత్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఈ 5 పాత్స్‌ని మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌లో యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు విండోస్‌లో అయినట్లయితే ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటుంది కదా! అది ఓపెన్ చేయండి. మ్యాక్‌లో అయితే అవసరం లేదు. ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని బటన్ కనిపిస్తుంది కదా! అది క్లిక్ చేయండి. ఇక్కడ పాత్ అని ఉంది. ఇక్కడ కూడా మీకు స్క్రోల్ డౌన్ చేస్తే బై డిఫాల్ట్ కనిపించదు ఇక పాత్ అని. జస్ట్ స్క్రోల్ డౌన్ చేయండి ఇక్కడ. ఇక్కడ పాత్ అని కనిపిస్తుంది. సో, ఈ 2 పాత్స్‌లో మీరు యాడ్ చేయాలి. ఇదొచ్చేసి యూజర్ స్పెసిఫిక్. ఏ యూజర్‌తో లాగిన్ అయ్యారో అది. ఇది సిస్టమ్ వైడ్ అంటే ఏ యూజర్‌తో అంటే ఎన్ని యూజర్స్ క్రియేట్ చేసినా ఆ మెషిన్‌లో మీకు అన్ని యూజర్స్‌కి అప్లై అవుతుందిది. ఈ 2 పాత్స్‌ని యాడ్ చేయడం బెటర్. వన్ బై వన్ యాడ్ చేయండి. కాపీ ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి ఇక్కడ. ఆ పాత్ మీద. న్యూ పేస్ట్ అలాగే రైట్. నెక్స్ట్ కాపీ, న్యూ పేస్ట్. అలాగా 5 పాత్స్‌ని యాడ్ చేయండి. వన్ బై వన్. ఆల్రెడీ నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా! 1, 2, 3, 4, 5 ఈ 5 పార్ట్స్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ కాపీ అండ్ పేస్ట్. ఒకసారి నేను ఇది చార్ట్‌లో పెడతాను. ఎందుకంటే ఈ ఫైల్స్ అన్నీ కూడా మీకు ఎన్రోల్ అయిన తర్వాత షేర్ చేస్తాను. సారీ. సో, ఈ 5 పార్ట్స్‌ని యాడ్ చేసుకోండి. వన్ బై వన్ చేయాలి. ఒక నోట్ ప్యాడ్‌లో సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఓకే. మొత్తం కంప్లీట్ పార్ట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత క్లిక్ ఓకే.
తర్వాత మళ్ళీ ఇక్కడ పాత్ ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేసి అలాగే సేమ్ ఇంతకు ముందులాగే న్యూ ఆ 1 by 1 మళ్ళీ రైట్ ఫ్రమ్ స్టార్ట్ ఈ 5 పాత్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. నా సిస్టంలో నేను యాడ్ చేస్తున్నాను 1 2 3 4 5 యాడ్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. అప్లై ఎనేబుల్ అయ్యి ఉంటే అప్లై క్లిక్ చేయండి, లేకపోతే అవసరం లేదు. క్లిక్ ఓకే. తర్వాత రీస్టార్ట్ చేయండి ఒకసారి మిషన్. ఇట్లా రీస్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి టెర్మినల్ ఓపెన్ చేసి హోండా వర్షన్ చెక్ చేసుకోండి. అనకొండ ఇన్స్టాల్ అయిందా లేదా సక్సెస్ఫుల్గా. ఓకే, క్లియరా? ఇప్పటివరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అనకొండ ఇన్స్టలేషన్లో? Yeah, Damodar. So why we need to add these paths in the environment variable? ఓకే సార్, అనకొండ మీకు ఇన్స్టాల్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో ఉన్న ఐడీస్ కానీ ఇవన్నీ కూడా మనం యాక్సెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మళ్ళీ ఆ లొకేషన్లో బై డిఫాల్ట్ యాడ్ అవ్వదు. అది ఆ లొకేషన్లో వెళ్ళి యాడ్ చేయాల్సి. కొన్నిసార్లు అంటే మీ రిజిస్టర్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని ఇచ్చినా కూడా ఆ ఐడీస్ అన్ని లొకేషన్స్ అన్ని కూడా యాడ్ అవ్వవు ప్రాపర్గా, మళ్ళీ ఇష్యూస్ వస్తాయి. సో అందువల్ల ఏంటంటే బెటర్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ యాడ్ చేసినట్లయితే దాంట్లో ఉన్న ఫైల్స్ లేదా ఐడీస్ కానీ లేదా సర్వీస్ కానీ ఈ కోండా లాంటివి కానీ మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కోండా అని ఇచ్చానుకోండి, ఆ కోండా ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది, ఆ ఎన్విరాన్మెంట్ పాత్రలో యాడ్ చేసినట్లయితే అక్కడ చెక్ చేస్తుంది. Okay. అక్కడ ఉంటే ఆటోమేటిక్ ఇస్తుంది. లేకపోతే ఏం చేయాలి, మళ్ళీ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసామో అక్కడ డైరెక్ట్గా వెళ్ళి ఆ పర్టికులర్ ఫైల్ కోసం చెక్ చేసి మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల Okay, Damodar. Thanks. మీకు మ్యాక్లో అయినట్లయితే ఆటోమేటిక్గా మీకు యాడ్ అయిపోతుంది. ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటుంది అక్కడ. సో అది అక్కడ ఇష్యూ ఉండదు. విండోస్లో అయితే ఎక్కడైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు కాబట్టి అక్కడ అప్పుడు ఇష్యూ వస్తుంది. ఓకే, సో మనం అనకొండ ఇన్స్టాల్ చేసి ఇన్స్టలేషన్ కంప్లీట్ చేసాం. హలో, వెంకట్ సార్. రైట్, ఒక్క నిమిషం. రైట్, అనకొండ ఇన్స్టలేషన్ చేసాం. ఇప్పుడు మనం పైథాన్ ఫైల్స్ని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఈ పైథాన్ ఫైల్ ఒక్కసారి నేను స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేస్తాను, ఆ ఫైల్ షేర్ చేస్తాను. ఒక్క నిమిషం. స్క్రీన్ కనిపిస్తుందా? సో చార్ట్లో నేను ఒక గూగుల్ డ్రైవ్ లింక్ పెడుతున్నాను, అది డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో లెట్ మీ క్లోజ్ ఇట్, ఓపెన్ ఇట్ అగైన్. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. టాప్ లెఫ్ట్ కార్నర్లో కనిపిస్తుంది. సో python.zip ఫైల్ మీకు డౌన్లోడ్ అయింది.
ఈ కాపీ మీకు ఏ ఫైల్స్ షేర్ చేసినా లేదా మీకు ఏమైనా నోట్స్ కానీ ఇమేజ్ కానీ ప్రొవైడ్ చేసినా ఒక కామన్ లొకేషన్లో పెట్టుకోండి. అరౌండ్ 300 to 500 గిగ్స్ ఆఫ్ ఫ్రీ స్పేస్ అనేది మీకు అవసరం ఉంటుంది. ఒక డెడికేట్ డ్రైవ్ అయితే బెటర్. సో ఆ విషయంలో మీరు ఫైల్స్ అన్ని కూడా ఒక స్కాటర్ అవుట్ చేయకండి. ఈవెన్ ద గూగుల్ క్లాస్ రూమ్ ప్రొవైడ్ చేసినా కొన్ని సెషన్ జరుగుతున్నప్పుడు మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఒక కామన్ లొకేషన్ పెట్టుకోండి. లేదా నోట్స్ ఏదైనా ఇచ్చినప్పుడు నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని, ఇప్పుడు పాత్స్ ఇచ్చాను, ఆ పాత్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని ఒక ప్రాపర్ కామన్ లొకేషన్లో పెట్టుకోండి, మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా. రైట్. సో పైథాన్ జిప్ అనేది నేను ఆల్రెడీ నాకు ఇక్కడ ఉంది. సో మీకు అన్జిప్ చేసుకోండి ఎక్స్ట్రా టాల్. రైట్. కొంచెం ఎక్స్ట్రా టాల్ కొట్టుకొని ఇవి 1 పైథాన్ అని వస్తుంది, ఇలాగ వస్తుంది. సో ఇక్కడ మీకు పైథాన్ బేసిక్స్ ఉంటుంది. రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ ఎంటీ స్పేస్ రైట్ క్లిక్ చేయండి, ఓపెన్ ఇన్ టర్మినల్ కొట్టండి. లేదా ఇంకోటి ఏంటంటే ఇక్కడ పాత్ ఇక్కడ కాపీ చేసుకోండి, టర్మినల్ ఓపెన్ చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ ఓపెన్ ఇన్ టర్మినల్ ఆప్షన్ కనిపించకపోతే ఇక్కడ మీరు సెర్చ్ చేయండి, విండోస్లో ఓపెన్ చేయండి, సిడి స్పేస్ ఆ పాత్ యాడ్ చేయండి. ఇక్కడ మీకు పాత్ కనిపిస్తుంది క్లియర్గా. సో ఈ పాత్లో ఉండాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన సిడి మార్చినా కూడా అది ఏం చేస్తుంది, స్టిల్ ఇదే పాత్ చూపిస్తుంది, ఆ డ్రైవ్కి షిఫ్ట్ అవ్వదు. సో అప్పుడు ఈ డి డ్రైవ్లో ఉంది కాబట్టి నేను డి కోలన్ ఇస్తే ఆటోమేటిక్గా అది పాత్ కనిపిస్తుంది, మళ్ళీ ఈ ఓల్డ్ పాత్ కాకుండా. ఒకవేళ ఈ డ్రైవ్లో ఉంటే ఈ డ్రైవ్, సి డ్రైవ్లో ఉంటే సి డ్రైవ్, అలాగండి. ఎస్పెషల్లీ ఒక చిన్న గ్లిచ్, అది విండోస్లో ఉన్న ఇష్యూ బగ్ అది. సో మీరు స్విచ్ అయ్యారు కదా, స్విచ్ అయింది, నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచే ఓపెన్ చేస్తాను. ఓపెన్ ఇన్ టర్మినల్ జూపిటర్ స్పేస్ నోట్బుక్. జూపిటర్ టైప్ చేసినప్పుడు జేయుపివై కాదు, జేయుపిఐ ఉండాలి. సారీ, జేయుపిఐ కాదు, జేయుపివై ఉండాలి. ఓకే. జూపిటర్ నోట్బుక్, జనరల్ జూపిటర్ అన్నప్పుడు జేయుపిఐ మనం టైప్ చేస్తాం, అది కాదు. ఎంటర్ కొట్టండి. ఒక వెబ్ బేస్ మీకు ఐడి అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఫైల్స్ కనిపిస్తున్నాయి కదా, సేమ్ ఇవే ఫైల్స్. .ipynb ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. .ipynb అన్నది ఐపైథాన్ నోట్బుక్. యాక్చువల్గా ఒరిజినల్ జూపిటర్ నోట్బుక్ నేమ్ వచ్చి ఐపైథాన్ నోట్బుక్. పేరు మార్చడానికి కారణం, ఇంతకుముందు పైథాన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది లాంగ్వేజ్. తర్వాత ఏంటంటే మీకు మిగతా లాంగ్వేజ్ కూడా యాడ్ చేశారు కాబట్టి ఐపైథాన్ నోట్బుక్ నేమ్ అనేది డజంట్ మేక్ సెన్స్. అందువల్ల వాళ్ళు ఈ ఎక్స్టెన్షన్ అలాగే ఉంచారు, బట్ ఐడి నేమ్ మార్చారు. ఎక్స్టెన్షన్ అలాగే ఉంచడానికి కారణం ఏంటంటే ఓల్డ్ ఫైల్స్ బ్రేక్ అయిపోతాయి, అందువల్ల. సో ఇక్కడ మీకు ప్రతి ఒక్క దానికి మీకు ఇక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అవన్నీ కూడా మీకు ఇక్కడ విత్ ఎగ్జాంపుల్తో పాటు ఉంటాయి. నోట్స్ అన్ని మ్యాక్సిమం మీకు 90% కేసు నోట్స్ అంతా ఉంటుంది. కొన్ని వచ్చేసి వీడియో చూసి మీరు మీ ఓన్గా నోట్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. బెటర్ ఏంటంటే వీడియో చూస్తూ మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం బెటర్. మీకు గ్రిప్ వస్తుంది మీ నోట్స్ మీద, త్వరగా రివ్యూ చేసుకోవచ్చు. నేను ప్రిపేర్ చేసిన నోట్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, కానీ క్విక్గా రివ్యూ చేయడానికి మళ్ళీ అగైన్ అండర్స్టాండ్ చేసుకోవాలి కదా. మీ నోట్స్ అయినట్లయితే ఆల్రెడీ మీకు అర్థం అయి ఉంటుంది, క్విక్గా రివ్యూ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఎగ్జిస్టింగ్ ఫైల్ మీరు ఓపెన్ చేయాలనుకుంటే జస్ట్ మీరు ఒకసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. కొన్ని మిషన్స్లో డబుల్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ న్యూ నోట్బుక్ ఏదైనా కొత్త మీ ఓన్ నోట్బుక్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు న్యూ మీద ఇక్కడ టాప్ రైట్ కార్నర్ న్యూ కనిపిస్తుంది కదా, ఆ న్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇవన్నీ కూడా ఆప్షన్స్ కనిపించవు, ఎందుకంటే మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు యాడ్ చేసింది ఇవన్నీ. కానీ ఇది మాత్రం కనిపిస్తుంది, పైథాన్ 3 ఐపీవై కర్నల్ అని చెప్పేసి. దాని మీద క్లిక్ చేయండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఆయన టైటిల్ క్రియేట్ అవుతుంది. టైటిల్ బై డిఫాల్ట్ ఉండదు, మీరు దీని మీద ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేయండి, మై నోట్బుక్ ఏదైనా ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వండి. ఒకవేళ ఆల్రెడీ ఇదే పేరుతో ఏదైనా ఉన్నట్లయితే ఇదే డైరెక్టరీలో మీకు అది మళ్ళీ తిరిగి అన్టైటిల్ అని చూపిస్తుంది, పేరు మారదు. సో యూనిక్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు దీన్ని కనిపిస్తుంది కదా, ఇది కోడ్ బ్లాక్ అంటాం. ఏదైనా కోడ్ రాయాలనుకోండి, లెట్స్ సే 2+3. సో మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను నేను, 2+3 ఎక్స్క్యూట్ చేయాలనుకోండి, మీకు అవుట్పుట్ రావాలనుకోండి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి షిఫ్ట్ ఏంట
ఇంకోటి కంట్రోల్ ఎంటర్. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ షిఫ్ట్ ఎంటర్కి కంట్రోల్ ఎంటర్కి డిఫరెన్స్ ఏంటి చూద్దాం. సో షిఫ్ట్ ఎంటర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను 2+3 అండ్ 5 అన్న క్రియేట్ అయింది. 5 అవుట్పుట్ చూపించింది. అంతేకాకుండా నెక్స్ట్ సెల్ ఇంతకుముందు లేదు, ఆటోమేటిక్గా నాకు నెక్స్ట్ సెల్ క్రియేట్ అయింది. అవునా? చూడండి ఇక్కడ నేను 2+4 షిఫ్ట్ ఎంటర్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది లేకపోతే, అండ్ నెక్స్ట్ సెల్కి మూవ్ అయింది. అది కంట్రోల్ ఎంటర్ అనుకోండి, ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇక్కడ ఒక తీయేస్తాను. షిఫ్ట్ అండ్ ట్రిపుల్ లెస్టిక్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ క్రియేట్ అయ్యింది అనుకోండి, కింద ఆల్రెడీ సెల్ ఉందనుకోండి, నెక్స్ట్ సెల్ మూవ్ అవుతుంది, క్రియేట్ ఏం చేయదు. ఒకవేళ కోడ్ సెల్ ఇక్కడ కంట్రోల్ ఎంటర్ అనుకోండి, డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే లెస్టిక్ 2+9 కంట్రోల్ ఎంటర్ ఎగ్జిక్యూట్ చేశాను, అవుట్పుట్ వచ్చింది నాకు 2+9 11, కానీ ఫోకస్ అనేది స్టిల్ ఆ సెల్ పైనే ఉంది. అదొకటే డిఫరెన్స్. ఒకవేళ మీరు లూప్గా మల్టిపుల్ టైమ్స్ ఒకే బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, అప్పుడు కంట్రోల్ ఎంటర్ హెల్ప్ అవుతుంది. లేదు ఎగ్జిక్యూట్ చేస్తూ నెక్స్ట్ బ్లాక్కి వెళ్తూ ఉండాలనుకోండి, మూవ్ అవుతూ ఉండాలనుకోండి, జస్ట్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది అనుకో. ఇది హెల్ప్ అవుతుంది మీకు. నెక్స్ట్ సెల్ లేకపోతే ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ ఉంటే కొత్త క్రియేషన్ అనేది ఏముండదు, నెక్స్ట్ సెల్కి మూవ్ అయిపోవడమే. ఓకే. అండ్ షిఫ్ట్ అండ్ మీకు ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ మీకు గుర్తుపెట్టుకోవడం మంచిది. మీరు ఇక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయొచ్చు, 2+11 ఇక్కడ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయొచ్చు, కానీ షార్ట్ కట్స్ ఎప్పుడు కూడా మీకు ఫాస్ట్గా కోడ్ ఎగ్జిక్యూషన్కి హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కసారి మెన్యూ వెళ్ళి రన్ చేయడం అనేది పాసిబిలిటీ కాదు. ఓకే. అండ్ దీంట్లో కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు నాకు ఈ సెల్ ఉంది, క్రియేట్ అయింది, ఇది అవసరం లేదు, ఇక్కడ వెళ్ళి డిలీట్ చేసుకోవచ్చు. బట్ షార్ట్ కట్ ఏంటంటే ఎస్కేప్ డిడి, 2 సార్లు డి ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అది కేస్ సెన్సిటివ్ కాదు, స్మాల్ డి అయినా క్యాపిటల్ డి అయినా ఒకటే, క్యాప్స్ లాక్ ఎనేబుల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఎస్కేప్ ఎందుకు జనరల్గా ప్రెస్ చేస్తామంటే ఈ కమాండ్స్ డిలీట్ చేసే ప్రాసెస్ అంతా కూడా ఫోకస్ అనేది కోడ్ లోపల ఉండకూడదు. కోడ్ బయట ఎస్కేప్ ప్రెస్ చేశారు అనుకోండి, బయటకు వచ్చింది. ఆల్రెడీ ఫోకస్ బయటే ఉందనుకోండి, ఆ కోడ్ పైనే ఉందనుకోండి, మళ్ళీ మనం సపరేట్గా ఎస్కేప్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో మనం డైరెక్ట్గా డిడి అని ప్రెస్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కోడ్ బ్లాక్ అంటున్నాం కదా, ఈ కోడ్ బ్లాక్ ఇక్కడ నుంచి ఇంకో ఆప్షన్ ఉంది, మార్క్ డౌన్ అని చెప్పేసి. మార్క్ డౌన్ మనం అవసరం లేదు, కోడ్ అండ్ మార్క్ డౌన్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు హెడ్డింగ్ రాయాలనుకుంటున్నాను, ఇక్కడ ఎడిషన్ రాయాలనుకుంటున్నాను, జనరల్గా ఎలా రాస్తాం, కామెంట్ రూపంలో రాస్తాం. హ్యాష్ యూజ్ చేసినట్లయితే కామెంట్ అవుతుంది ఆ లైన్ అనేది, ఎడిషన్ రాస్తున్నాను. ఇక్కడ ఎడిషన్ అనేది కామెంట్ రూపంలో ఇన్లైన్గా రాసుకోవచ్చు, ఓకేనా, ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఇలా రాయడం కంటే కూడా బెటర్ ఏంటంటే ఒక ప్రాపర్ హెడ్డింగ్ ఇవ్వడం బెటర్. సో ఇక్కడ మీకు ఏంటంటే ఎస్కేప్ ఏ ప్రెస్ చేశాను, ఈ సెల్ పైన ఇంకో కొత్త సెల్ క్రియేట్ అయింది. ఒకవేళ ఈ సెల్ ఇప్పుడు నాకు 4+8 ఉంది, ఇప్పుడు ఈ సెల్ కింద దీనిపైన, అంటే ఇప్పుడు సెల్ ఉంది ఇక్కడ, దీని కింద ఇంకో బ్లాక్ కొత్త క్రియేట్ అవ్వాలనుకోండి, ఎస్కేప్ బి. ఎస్కేప్ ఏ ఏం చేస్తుంది, ఈ ఏ సెల్ మీద మీరు ఫోకస్ ఉందో ఆ సెల్ పైన ఒక కొత్త బ్లాక్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేస్తాను, ఇప్పుడు ఎస్కేప్ ఏ, కొత్త సెల్ క్రియేట్ అయిందా, దీని కింద క్రియేట్ చేయాలనుకోండి ఎస్కేప్ బి. కొత్త బ్లాక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైటిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు కొత్త బ్లాక్ క్రియేట్ చేశాను, ఇక్కడ నేను టైటిల్ యాడ్ చేయాలనుకోండి, ఇప్పుడు అవసరం లేదు నాకు, డిలీట్ చేస్తాను, ఎస్కేప్ డిడి. ఈ కోడ్ బ్లాక్ బై డిఫాల్ట్ మీరు టెక్స్ట్ ఎంటర్ చేశారనుకోండి, ఎక్స్క్యూట్ చేశారనుకోండి, ఎర్రర్ త్రో చేస్తుంది. ఇలాంటి టైటిల్స్ కానీ హెడర్స్ కానీ లేదా నార్మల్ ఎక్స్ప్లెనేషన్ కోసం టెక్స్ట్ కానీ ఏమైనా రాయాలనుకున్నట్లయితే కోడ్ బ్లాక్ కరెక్ట్ కాదు, మార్క్ డౌన్కి వెళ్ళి మార్చాల్సి ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి మార్చడం కంటే కూడా ఎస్కేప్ ఎం అని ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు అది మార్క్ డౌన్ కింద మారిపోతుంది. మీరు టెక్స్ట్ నార్మల్ టెక్స్ట్ రాసుకోవచ్చు. మిస్టేక్ ఎడిషన్ ఈజ్ మ్యాథమెటికల్ ఆపరేషన్, సమ్ టెక్స్ట్ ఏదైనా రాసుకోవచ్చు. లేదు అంటే ప్రాపర్ హెడ్డింగ్ ఇవ్వాలనుకోండి, హ్యాష్ యూజ్ చేయండి. హెడ్డింగ్ వచ్చింది కదా, హెడ్డింగ్లో యాక్చువల్ 6 టైప్స్ ఉంటాయి. హెచ్టిఎంఎల్ రిజంబ్లెన్స్ కనిపిస్తుంది మీకు. హెచ్టిఎంఎల్ ఇక్కడ 6 టైప్స్ లాగే ఇక్కడ కూడా 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి.
ఇప్పుడు నేను ఇక్కడ హెడ్డింగ్ 1 ఇచ్చాను కదా, ఒక హ్యాష్ ఇది హెడ్డింగ్ 1, అలాగే 2 హ్యాష్ అనుకోండి హెడ్డింగ్ 2, సబ్ హెడ్డింగ్ లాగా వస్తుంది అనమాట. సైజ్ అని తగ్గుతూ వెళ్తుంది. హెడ్డింగ్ 6 ఇంకో 6 తర్వాత ఇంకా ఇచ్చినా కూడా వేస్ట్, నార్మల్ టెక్స్ట్ కింద కన్సిడర్ అవుతుంది. ఇది నార్మల్ టెక్స్ట్ కింద కన్సిడర్ అయింది, అందువల్ల హ్యాష్ కనిపించింది. నార్మల్ టెక్స్ట్ ఏదన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నారు రాసుకోవచ్చు. అండ్ హెడ్డింగ్ చూస్తే మీకు హెడ్డింగ్ 1 హ్యాష్ ఉన్నది బిగ్గర్ హెడ్డింగ్, 2 హ్యాషెస్ అనేది కొంచెం చిన్నది, అలాగా తగ్గుతూ వెళ్తుంది అనమాట. మెయిన్గా ఏంటంటే ఒక నోట్బుక్ తీసుకున్నట్లయితే ఒక మెయిన్ హెడ్డింగ్ మాత్రమే ఉండాలి, మిగతావన్నీ కూడా సబ్ హెడ్డింగ్స్ ఆ సబ్ హెడ్డింగ్స్ అలా ఉండాలి అనమాట. ఇక్కడ ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా రాయాలనుకోండి, డాష్ అని చెప్పి చెక్ ఎంఎం డాష్ డిఎల్ మెన్షన్ చేయొచ్చు. ఏమైంది, అది బుల్లెట్ పాయింట్స్ లాగా వచ్చింది. సబ్ బుల్లెట్ పాయింట్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ కొట్టగానే నేను ఆటోమేటిక్ క్రియేట్ అయింది, అవసరం లేదు. ఇక్కడ నుంచి ఒక డాష్ పెట్టండి మిస్టేక్. ఇప్పుడు గ్రేడియంట్ డిసెంట్ ఏమైంది, అది సబ్ బుల్లెట్ పాయింట్ కింద అయింది. సో అలా ఎన్ని లెవెల్స్ కన్నా వెళ్ళొచ్చు మనం, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ మేక్స్ సెన్స్, రైట్? సో ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, షార్ట్ కట్స్లో ఎస్పెషల్లీ? లేదు కదా. కొన్నిసార్లు మీకు ఏంటంటే ప్రాసెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది, అది ఎప్పటికీ ఆగదు, అది వెంటనే ఆపాలనుకోండి, కర్నల్ రీస్టార్ట్ కర్నల్ కొట్టండి. ఇంటరప్ట్ కర్నల్ మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ ఇంటరప్ట్ కర్నల్ ఆప్షన్ ఉంది, బటన్ ఉంది. కొన్నిసార్లు అది ఇంటరప్ట్ కర్నల్ సరిగ్గా వర్క్ అవ్వదు. సో బెటర్ ఏంటంటే రీస్టార్ట్ కర్నల్ కొట్టాల్సి ఉంటుంది, అప్పుడు ప్రీవియస్ అవుట్పుట్స్ అని కూడా మీకు ఎరేజ్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అది వర్స్ట్ కేస్ సినారియోలో మాత్రమే, రైట్? సో ఇంకా మార్క్ డౌన్ అయింది, కంప్లీట్ అయింది. ఎస్కేపి, ఎస్కేప్ బి, ఎస్కేప్ డిడి, వాట్ ఎల్స్? అండూ చేయాలనుకున్నట్లయితే, మీరు ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసింది అండూ చేయాలనుకున్నట్లయితే ఎస్కేప్ జెడ్ అని కొట్టండి. ఇంతకుముందు జరిగిన ఆపరేషన్ అండూ చేస్తుంది. బట్ ఇది కొంచెం ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లాక్స్ అనేవి మనం సీక్వెన్షియల్గానే ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి నేను ఇక్కడికి వెళ్తాను, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి మరి ఇక్కడికి వెళ్తాను. అండూ చేసినప్పుడు అది మీకు ఒక డజంట్ మేక్ ఎనీ సెన్స్, అర్థం కాదు, అది ఏ సీక్వెన్స్లో అండూ చేస్తుంది ఏం అర్థం కాదు. అండూ వాడకపోవడమే మంచిది. ఓకే, సో ఇప్పుడు నేను పైథాన్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఇవన్నీ కూడా ఈ ఫైల్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేవలం ఇక్కడ టాపిక్స్ మాత్రమే ఉంటాయి, మీరు ఎగ్జాంపుల్తో ప్రొవైడ్ చేస్తాను. మీ నోట్స్ గురించి వరీ కాకండి, ఆల్రెడీ మీకు షేర్ చేశాం కదా గూగుల్ డ్రైవ్. ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదు ఛానల్లో చెక్ చేయండి, మీకు పైథాన్ జిప్ ఫైల్ మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఎన్విరాన్మెంట్ పాత్ కూడా మీకు యాడ్ చేస్తాం కదా, అది కూడా మీరు సేవ్ చేసుకోండి. ఈ 5 పాత్స్ యాక్చువల్గా సీక్వెన్స్ కనిపిస్తుంది, బట్ ఓకే, మినిమైజ్ చేస్తే మీకు బెటర్గా వస్తుంది. ఈ 5 పాత్స్ని మీరు కాపీ చేసుకుని ఒక నోట్ ప్యాడ్లో 1 by 1 యాడ్ చేయండి. ఇక్కడ కొంచెం ఓవర్ఫ్లో అయింది కదా, ఇంతవరకు ఒక కాపీ చేయాలి, ఇక్కడ నుంచి ఒక కాపీ చేయాల్సి. గూగుల్ డ్రైవ్ లింక్ ఇది, పైథాన్ స్క్రిప్ట్స్కి. ఇంకేమన్నా మిస్ అయ్యామా, ఏమన్నా ఫైల్స్ ప్రొవైడ్ చేయాలా? షార్ట్ కట్స్ చెప్పాను కదా, సో ఆ షార్ట్ కట్స్ వస్తే కాపీ చేస్తాను. ఎస్కేప్ జెడ్ కూడా చేద్దాం. ఎస్కేప్ జెడ్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. సో ఈ షార్ట్ కట్స్ కూడా ఒక నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి, సపరేట్ షార్ట్ కట్స్, జూపిటర్ నోట్బుక్ షార్ట్ కట్స్ అని చెప్పేసి.
ఓకే, పైథాన్ బేసిక్స్లోకి వెళ్దామా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, సో ఏదైనా మీరు ఒక కోడ్ని కామెంట్ చేయాలనుకోండి, ఇక్కడ వెళ్ళి మీరు ఇక్కడ హ్యాష్ అని టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఆ లైన్ మొత్తం మీకు కామెంట్ అవ్వాలి. జస్ట్ సెలెక్ట్ చేయండి, కంట్రోల్/, ఈ/. ఈ షార్ట్ కట్ కూడా కాపీ చేస్తాను. మీకు మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను కామెంట్ చేయాలి. ఫస్ట్ ఆ బ్లాక్లోకి వెళ్ళి కంట్రోల్ A ప్రెస్ చేస్తే, అంటే ఫోకస్ ఆ కర్సర్ బ్లాక్ లోపల ఎక్కడైనా ఉండాలి. కంట్రోల్ A, కంట్రోల్/ మొత్తం కామెంట్ అవుతుంది. అన్కామెంట్కి అగైన్ కంట్రోల్/, సేమ్ అదే. ఇప్పుడు ఆపరేటర్స్ స్టార్ట్ చేద్దాం. బిట్వైజ్ ఆపరేటర్స్ అవసరం లేదు. బిట్వైజ్ ఆపరేటర్స్ మీకు ఎలాగో డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిగతా ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అర్థమెటిక్ ఆపరేటర్స్. ప్లస్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ నేను 5 అని ఒక వేరియబుల్ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకుంటాను. 5 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈక్వల్ టు అన్నది అసైన్మెంట్ ఆపరేటర్. మీకు అసైన్మెంట్ ఆపరేటర్స్లో మళ్ళీ ఈ టాపిక్ గురించి వస్తుంది. ఇక్కడ ఈక్వల్ టు అన్నది ప్రస్తుతం నాకు 2 వేరియబుల్స్ కావాలి కాబట్టి నేను ఒక ఎక్స్ ఈక్వల్ టు 5 అండ్ వై ఈక్వల్ టు 3 అని పెడుతున్నాను. మీకు ఎస్పెషలీ నాన్ పైథాన్ ప్రోగ్రామర్స్ ఎవరైనా ఉంటే ఆబ్వియస్లీ డేటా టైప్ అనేది మేము స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాం, రైట్? ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డేటా టైప్ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే చూడండి, 5 అనేది ఇంటిజర్ కాబట్టి ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, అది ఇంటిజర్ అని అసైన్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను 5.2 అని ఇస్తాను. ఏమైంది, అది టైప్ అనేది డేటా టైప్ అనేది ఫ్లోట్ అని ఆటోమేటిక్గా మారిపోయింది. 5 తీసుకుంటాను. స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ కింద కన్సిడర్ అవుతుంది. సో డేటా టైప్ అనేది మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల టైప్ సేఫ్టీ ఇష్యూస్ కూడా వస్తాయి. పైడాంటిక్ ద్వారా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సో మీకు మోర్ ప్రొడక్షన్ లెవెల్కి వెళ్ళినప్పుడు, ఇంకా జనరేటివ్ కాన్సెప్ట్స్ ప్రొడక్షన్ లెవెల్ కోడ్కి వెళ్ళినప్పుడు ఆ పైడాంటిక్ కూడా ఇంక్లూడ్ చేసి మీరు టైప్ సేఫ్టీ ఎలా తీసుకురావాలనేది చూద్దాం. ఆ స్ట్రక్చర్ అవుట్పుట్ రావాలనుకున్నట్లయితే ఎలా తీసుకోవచ్చో చూద్దాం. బట్ బై డిఫాల్ట్ పైథాన్ అనేది మీకు టైప్ సేఫ్టీ ప్రొవైడ్ చేయదు. ఆటోమేటిక్గా డేటా టైప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి. అది ఏ డేటా టైప్ అన్నా సరే మనం ఇవ్వచ్చు. ఇదే ఎక్స్ వేరియబుల్లో నేను ఇంటిజర్ ఇవ్వచ్చు, ఫ్లోట్ ఇవ్వచ్చు, స్ట్రింగ్ ఇవ్వచ్చు, కాంప్లెక్స్ నెంబర్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, ఒక లిస్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై, ఇక్కడ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఎక్స్ అనేది 5, వై ఈక్వల్ 3 కాబట్టి అవుట్పుట్ అనేది 8. సబ్ట్రాక్షన్ అనుకోండి, ఎక్స్ మైనస్ వై, సారీ 5 మైనస్ 3 2. ఇక్కడ నేను ఏ వాల్యూ అనేది ఏ ఎక్స్ కనో లేదా వై కనో అసైన్ చేయలేదు కాబట్టి ఎక్స్ అండ్ వై మనం ఆపరేషన్ చేసినా కూడా ఎక్స్ అండ్ వై వాల్యూస్ మారవు. సో 5 మైనస్ 3 ఈక్వల్ టు 2 కాబట్టి 2 రిజల్ట్ వస్తుంది. అలాగే మనకి డివిజన్, మల్టిప్లికేషన్ చూద్దాం. సో మల్టిప్లికేషన్ యాస్ట్రిక్ యూస్ చేయాల్సి ఉంటుంది. 5 ఇంటూ 3, 5 ఇంటూ 3 ఆబ్వియస్లీ 15. డివిజన్ అన్నది మీకు స్లాష్ యూజ్ చేస్తాం. జనరల్గా డివిజన్ ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు 5 డివైడ్ బై 3 కదా, 5 డివైడ్ బై 3. సో ఏమవుతుంది, 3 5 3 1 3 రిమైండర్ 2. బట్ డివిజన్ ఏంటంటే ఆటోమేటిక్గా అది ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో మనం డెసిమల్ వాల్యూ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు 0 డాట్ పెట్టామంటే ఆబ్వియస్లీ 0 వస్తుంది కదా. 3 6 18, మళ్ళీ 2 ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోవచ్చు. అలా వెళ్తూ ఉంటుంది 6 6 6 6 అలాగా. పొజిషన్ అవైలబిలిటీని బట్టి, అంటే పొజిషన్ బట్టి ఆటోమేటిక్గా అది క్యాప్ చేస్తుంది. చివరిలో 7 అని చేస్తుంది. ఇక్కడ చూద్దాం ఏం వస్తుంది వాల్యూ అని. సో పొజిషన్ లెవెల్ ఇంతవరకు ఉంది ఈ పర్టికులర్ కేసులో. పొజిషన్ ఇంకా తగ్గింది అనుకోండి, ఆబ్వియస్లీ ఇక్కడతో ఆగిపోవచ్చు. చివరిలో 7 అని వస్తుంది రౌండ్ ఆఫ్ చేయడం కోసం. ఇంకొక ఆప్షన్ ఉంది మీకు, ఫ్లోర్ డివిజన్ అని చెప్పేసి. బట్ ఫ్లోర్ డివిజన్ అర్థం కావాలంటే అసలు ఫ్లోర్ అంటే ఏంటి, సీల్ అంటే ఏంటి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 5.8 ఉంది అనుకోండి, దీని యొక్క ఫ్లోర్ వాల్యూ ఏంటంటే వితౌట్ డెసిమల్ పార్ట్ ఏది ఉంటుందో అదే. ఇక్కడ 4.2 ఉంది అనుకోండి, ఇక్కడ డెసిమల్ వాల్యూ లేకుండా ఏముంటుంది, ఫ్లోర్. సో 4. సో ఫ్లోర్ వాల్యూ ఆఫ్ 4.2 అనేది 4. రౌండింగ్ కాదు, రౌండింగ్ అనేది వేరు కాన్సెప్ట్. రౌండింగ్కి దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సీల్ అనేది 4.2 కదా, ఆ డెసిమల్ వాల్యూ లేకుండా +1 యాడ్ చేయాల్సి. 4 అయితే 4 + 1 ఎంత అవుతుంది, 5. 5.8 అనుకోండి,
సేమ్ ఇక్కడ ఏమవుతుంది 5.8 వితౌట్ డెసిమల్ వాల్యూ +1 అంటే 6. సో ఈ విధంగా అవుతుంది. ఇక్కడ ఫ్లోర్ వాల్యూ సీలింగ్ వాల్యూ తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇక్కడ డివిజన్ ఉంది కదా, డివిజన్ అంటే ఒక స్లాష్ యూజ్ చేస్తాం. మనకు అవుట్పుట్ ఇలా వచ్చింది. ఫ్లోర్ డివిజన్ అనుకోండి, ఈ వాల్యూ అవుట్పుట్ ఉంటుంది, డివిజన్ వాల్యూ ఉంటుంది కదా, అవుట్పుట్ ఉంటుంది కదా, దానిపైన ఆ ఫ్లోర్ అనేది అప్లై చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు దీని మీద మన ఫ్లోర్ వాల్యూ అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? ఏం చెప్పాను ఇంతకు ముందర? సో డెసిమల్ వాల్యూ లేకుండా ఏ వాల్యూ ఉంటుందో అదే ఎగ్జిక్యూట్ చేద్దాం. సేమ్ అన్నీ వచ్చింది, రైట్? సో డెసిమల్ వాల్యూ లేకుండా వస్తుంది అనమాట ఫ్లోర్ డివిజన్ అది. ఇంకోటి ఉంది మాడ్యులో ఆపరేటర్ అని చెప్పేసి. మాడ్యులో ఆపరేటర్ రిమైండర్ ఇస్తుంది. ఇప్పుడు సేమ్ 3/5, 5/3, 3 1s 3, రిమైండర్ ఎంత 2. సో ఇది మాడ్యులో ఆపరేటర్ ఇస్తుంది. దీన్ని రిమైండర్ అంటాం, దీన్ని కోఎఫిషియంట్ అని అంటాం. ఈ రిమైండర్ పార్ట్ మనకి మాడ్యులో ఇస్తుంది. మాడ్యులో అనే ఆపరేటర్ అనేది పర్సంటేజ్ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నేను ఎక్స్ మాడ్యులో వై అని ఇచ్చాను అనుకోండి, ఇంటర్నల్ ఏం జరుగుతుంది? 5 మాడ్యులో 3 రిమైండర్ 2 అని వస్తుంది. అండ్ పవర్ ఆఫ్ సంథింగ్ టు ద పవర్, లెట్స్ టేక్ 5 పవర్ 3 అని రావాలనుకోండి, ఏం చేస్తామంటే డబుల్ ఆస్ట్రిక్ యూస్ చేయాల్సింది. జనరల్గా ఏంటంటే ఇక్కడ స్పేస్ అన్నది మన చాయిస్, ఇక్కడ ఇవ్వడం ఇవ్వకపోవడం, బట్ రీడబిలిటీ పెరుగుతుంది అందువల్ల ఇస్తాను. బట్ ఆస్ట్రిక్ మధ్యలో స్పేస్ ఇవ్వకండి, ఎర్ర త్రో చేస్తుంది. 5 to the power 3 ఏమవుతుంది? 5 cube 125, లేదా 4 స్క్వేర్ తీసుకుందాం. 4 స్క్వేర్ ఏమవుతుంది? 4 to the power 2 16, 2 to the power 8 ఎంత అవుతుంది? 56. అలాగా. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అయిన క్వశ్చన్స్ ఉన్నాయా? No, Damodar. Good. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ ఎప్పుడు కూడా మీకు ఇది ట్రూ ఆర్ ఫాల్స్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. దాన్ని ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ ఏమంటాం అంటే బులియన్ వాల్యూస్ అని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఈక్వల్ ఫాల్స్ అని తీసుకున్నాను, టైప్ ఏమొస్తుంది? బూల్ అని వస్తుంది. బూల్ స్టాండ్స్ ఫర్ బులియన్. ఎవరన్నా క్వశ్చన్ రేజ్ చేశారా? ఓకే, ఇక్కడ ట్రూ పెట్టాను, టైప్ అనేది బూల్ స్టాండ్స్ ఫర్ బులియన్. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ మనకు ఆల్రెడీ ఎక్స్ అనే వాల్యూ ఉంది. సారీ, నేను ఇక్కడ రీసెట్ చేయాలి, వేస్తాను. ఇది అవసరం లేదు నాకు, డిలీట్ చేస్తాను. ఎక్స్ వాల్యూ ఎంత? 5, వై వాల్యూ ఎంత? 3. ఇప్పుడు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై యూజ్ చేస్తాను. గ్రేటర్ దాన్ వై చూడండి వచ్చింది. కారణం ఏంటి? ఇంటర్నల్ గా 5, ఎక్స్ అంటే 5, వై అంటే 3, 5 గ్రేటర్ దాన్ 3 నిజమే కదా, ట్రూ. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కూడా ఉంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చదువుతాం. ఇదేంటంటే ఫుల్ ఫామ్ చెప్పాలంటే ఎక్స్ గ్రేటర్ దాన్ వై, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అన్నది ఎక్స్ గ్రేటర్ దాన్ వై ఆర్ ఎక్స్ ఈక్వల్ టు వై, రైట్? ఎక్స్ గ్రేటర్ దాన్ వై అంటే 5 గ్రేటర్ దాన్ 3 ఆర్ 5 ఈక్వల్ టు 3. 5 గ్రేటర్ దాన్ 3 అనేది ట్రూయే, కానీ 5 ఈక్వల్ టు 3 అనేది ట్రూ కాదు, ఫాల్స్. ట్రూ ఆర్, ఇక్కడ ఆర్ ఉంది, సో ఆర్ ఫాల్స్. ఎప్పుడన్నా ఆర్ ఉన్నప్పుడు ఎన్ని ఫాల్స్ ఉన్నా కూడా మీకు ఒక్క ట్రూ ఉంటే, అది చివరిలో కానీ మొదట్లో కానీ మధ్యలో కానీ ఎక్కడైనా పర్వాలేదు, మొత్తం ట్రూ అవుతుంది. ఒకవేళ ఇక్కడ అండ్ ఉందనుకోండి, ఎన్ని ట్రూ ఉన్నా కూడా మీకు ఒక్క ఫాల్స్ ఉంటే మొత్తం ఫాల్స్ అవుతుంది. ఓకే, సో అదొకటి. అన్లెస్ మీకు ట్రూలో అన్ని ట్రూ ఉంటే ఆబ్వియస్లీ అది ట్రూ అవుతుంది, ఫాల్స్లో అన్ని ఫాల్స్ ఉంటే ఆబ్వియస్లీ ఫాల్స్ అవుతుంది. సో ఈ పర్టికులర్ కేసులో ట్రూ ఆర్ ఫాల్స్, ఒక్క ట్రూ అన్న ఆర్ ఉంది, ఒక్క ట్రూ అన్న ఉంది కాబట్టి అది ట్రూ అవుతుంది, అందువల్ల మనకు ట్రూ రిజల్ట్ వచ్చింది. సేమ్ అదే విధంగా లెస్ దెన్, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ వై అంటే ఏంటి? 5 లెస్ దెన్ 3, విచ్ ఇస్ నాట్ ట్రూ, రైట్? ఫాల్స్, సో ఫాల్స్ అని వస్తుంది. అలాగే మనకి ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు,
x is less than y or x equal to y. So x is less than y or x equal to y into 5 is less than 3 or 5 equal to 3. ఈ పర్టికులర్ కేసులో 5 is less than 3 which is false. 5 అనేది 3 కంటే తక్కువ కాదు. 5 ఈక్వల్ టు 3 కూడా రెండు ఫాల్స్. సో ఆర్ ఉన్నా కూడా ఈ సిచ్యువేషన్ ఏంటి మీకు రెండు ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్ యూజ్ చేస్తుంది. ఫాల్స్ రిజల్ట్ వస్తుంది. ఓకే. సో అంతేకాకుండా మీకు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కూడా చూసాం మనం. డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఎక్స్ ఈక్వల్ టు వై 5 ఈక్వల్ టు 3 విచ్ ఇస్ నాట్ ట్రూ, ఫాల్స్. నాట్ ఈక్వల్ టు చెక్ చేయాలనుకోండి. నాట్ ఈక్వల్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఈక్వల్ టు వై. సో 5 నాట్ ఈక్వల్ టు 3 విచ్ ఇస్ ట్రూ. సో ట్రూ రిజల్ట్ వస్తుంది. సో ఈ టాపిక్తో ఆపుతాను నేను. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీకు ఇన్ జనరల్ నిన్న సెషన్లో కానీ అదే ఇన్ జనరల్ జనరేటివ్ ఏ మీద కోర్స్ మీద కానీ వేరే అదర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. ఆ ఫీ లేదా మిగతా అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఉంటుంది కదా, మీటింగ్ లింక్స్ ఇవన్నీ కూడా మీరు వెంకట గారిని కాంటాక్ట్ అవ్వాల్సి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అడ్మిట్ చేసుకుని అడగచ్చు. యా దినేష్ చెప్పండి. Yes, sir. I have a question, but the ఇవాళ క్లాస్ రిలేటెడ్ కాదు, సిలబస్ మీద ఉంది. ఇట్స్ ఓకేనా? చెప్పండి. అజెంటిక్ ఏఐలో మనము ఎటువంటి ఏజెంట్స్ క్రియేట్ చేస్తాం? మల్టీ ఏజెంట్ టైప్ వెళ్తామా, లేకపోతే సింగిల్ వర్క్ ఫ్లో ఏజెంట్ క్రియేట్ చేస్తామా? బికాస్ ఒక ఏజెంట్ క్రియేట్ చేయడం అంటే వీ కెన్ డూ మెనీ థింగ్స్ కదా. 2-3 ఏజెంట్స్ అవును. పెట్టి మనం ఒక్కొక్క ఏజెంట్ ని ఆర్కెస్ట్రేషన్ గా చేసి దాన్ని మేనేజ్ చేసేటట్టు ఒక ఏజెంట్ క్రియేట్ చేయొచ్చు. మొత్తం టోటల్ మల్టీ ఏజెంట్స్ ఉండి అదర్వైజ్ ఒకటే ఏజెంట్ కంటిన్యూస్ లూప్ లో మనం ఇచ్చిన టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేసే వర్క్ ఫ్లో కూడా క్రియేట్ చేయొచ్చు, రైట్? సో ఇవన్నీ కవర్ Right. చేస్తామా మనము? లాంగ్ చైన్ జనరల్గా ఏంటంటే మల్టీ ఏజెంట్ సిస్టమ్ అంటే క్రియేట్ చేయకుండా ప్రొడక్షన్ లెవెల్ అనేది క్రియేట్ చేయడం కష్టం, పాసిబిలిటీ కాదు అసలు. ఇంకోటి ఏంటంటే మీకు మీరు అడిగిన క్వశ్చన్, లాంగ్ చైన్ అనేది సీక్వెన్షియల్ గా ఉంటుంది. సో మల్టీ ఏజెంట్ మీకు ఆ వర్క్ ఫ్లో ప్రాపర్గా రావాలనుకున్నట్లేదు లాంగ్ గ్రాఫ్ యూజ్ చేస్తాం. సో Okay. మీకు లాంగ్ గ్రాఫ్ కూడా ఈ కోర్సులో పార్టే కాబట్టి ఖచ్చితంగా మల్టీ ఏజెంట్ ఉన్నట్లే. అండ్ ఆ మోర్ కాంప్లెక్స్ వర్క్ ఫ్లో అనేది మనం లాంగ్ గ్రాఫ్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో వీఆర్ కవరింగ్ ఇట్. ఈ కోర్సులో పార్టే. ఎస్ ఓకే అండి. ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, సో రేపు ఇదే టైంకి మీట్ అవుదాం. నేను క్వశ్చన్స్ ఏమైనా లేకపోతే లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. క్వశ్చన్స్ ఏమైనా అంటే యూ కెన్ స్టే ఆన్. హెసిటేట్ చేయదు. క్వశ్చన్స్ ఉంటే అడగండి. నాని చెప్పండి. I'm good. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. Yeah, thanks. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.